లాస్ట్ వీడియోలో డిసెంబర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఫస్ట్ పార్ట్ చూసాము. 1 to 30 MCQs అండ్ ఈ వీడియోలో 31 to 60 MCQs విల్ కవర్. ఇన్ కేస్ ఎవరన్నా లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని కంటిన్యూ చేయండి. విల్ స్టార్ట్ విత్ దిస్ 31st MCQ. PM విద్యాలక్ష్మి పథకానికి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? ABC కరెక్ట్ స్టేట్మెంట్స్, D రాంగ్ స్టేట్మెంట్. ప్రతిభావంతులైన విద్యార్థుల నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించే PM విద్యాలక్ష్మి పథకం నవంబర్ 6న కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందింది. ఈ పథకం కోసం 2024-25 నుంచి 2030-31 మధ్య 4,600 కోట్లు కేటాయించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యా రుణాలు పొందడానికి PM విద్యాలక్ష్మి అనే ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ఈ విక్రమ్ పోర్టల్కి సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. A and B 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల ఉత్పత్తులు, చేనేత, హస్తకళలకు విశ్వవ్యాప్త మార్కెటింగ్ కల్పించే లక్ష్యంతో ఈ విక్రయ్ పేరుతో ఆన్లైన్ పోర్టల్ను కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనల మేరకు IIT బాంబే, మద్రాస్, హైదరాబాద్, కాన్పూర్, మండి, IIIT హైదరాబాద్లు ఒక కన్సార్షియంగా ఏర్పడి ఈ పోర్టల్ రూపకల్పన చేశాయి. ఈ పోర్టల్ వచ్చేసి ఈ విక్రయ్. ద నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించము. కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఇందులో A and B. C రాంగ్ స్టేట్మెంట్. ప్రధాన్ మంత్రి ముద్రా యోజన PMMY దీని కింద ఇచ్చే రుణాలు పరిమితిని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతక్రితం తరుణ్ విభాగం కింద రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించిన వారికి ఈ రుణ పరిమితి పెంపు వర్తిస్తుందని సీతారామన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీని కింద మనకి 3 స్కీమ్స్ ఉంటాయి కదా, 3 స్లాబ్స్ లాగా, కృషి, తరుణ్ అని చెప్పేసి అవి ఒకసారి చూసుకోండి. విల్ స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. అండ్ ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చేసి ABCD అన్నీ కరెక్టే. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అస్మి మెషిన్ పిస్టల్లు భారత సైన్యం చేతికొచ్చాయి. ఇండియన్ ఆర్మీ కల్నల్ ప్రసాద్ బసూద్తో కలిసి సంయుక్తంగా రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ DRDO అస్మి మెషిన్ పిస్టల్ను అభివృద్ధి చేసింది. తొలి దఫా 550 అస్మి పిస్టల్ను నార్థర్న్ కమాండ్ పరిధిలోని జమ్మూ కాశ్మీర్, లడాక్ సరిహద్దుల వెంట పహారా కాసే భారత సైన్యంలోని ప్రత్యేక బలగాలకు అందజేశారు. అస్మి పిస్టళ్లను హైదరాబాద్లోని లోకేష్ మెషిన్స్ కర్మాగారంలో తయారు చేశారు. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ A and B 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం రథచక్రాల నమూనాలను న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. అచ్చం కోనార్క్ చక్రాలను తలపించేలా ఎర్రని ఇసుక రాతితో రూపొందించిన 4 చక్రాలను రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రం అమృత్ ఉద్యాన్లో ప్రతిష్ఠించారు. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ కార్యక్రమానికి సంబంధించి క్రింది వాక్యాల్లో ఇవి కరెక్ట్ స్టేట్మెంట్స్? 4 A and C కరెక్ట్ స్టేట్మెంట్స్. A and C ఈ 2 రాంగ్. B and D రాంగ్ స్టేట్మెంట్స్. పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్ళు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత బీమా అందించే పథకం అక్టోబర్ 29 నుంచి అందుబాటులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని అంచనా. 9వ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జన్మదినోత్సవం సందర్భంగా దేశంలో వైద్య ఆరోగ్య రంగాలకు సంబంధించిన ఎన్ని కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ప్రాంగణం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. 12,850 crores. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరైన వాక్యాలను గుర్తించండి. ఇక్కడ ఏ అండ్ బి కరెక్ట్ స్టేట్మెంట్స్, సి రాంగ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారు ప్రత్యేక కమిషన్ చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును నియమించింది. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిగణించండి. ఇక్కడ ఆప్షన్ సి, ఏ అండ్ సి సరైన స్టేట్మెంట్స్, బి డి రాంగ్, ఏ అండ్ సి కరెక్ట్ స్టేట్మెంట్స్. అంతరిక్ష రంగంలో స్టార్టప్ కంపెనీలకు మరింత ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా 1000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం అక్టోబర్ 24న ఆమోదముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, భారత జాతీయ అంతరిక్ష ప్రోత్సాహక అధికృత కేంద్రం ఇన్ స్పేస్ ఆధ్వర్యంలో వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ 4th రాంగ్ స్టేట్మెంట్, మిగతా 3 కరెక్ట్. బీమా సంస్థల ఆధ్వర్యంలో బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ తొలి మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా ప్రసూన్ సిద్దికీ ఎంపికయ్యారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 2030 కల్లా ఎదిగే వీలుందని S&P గ్లోబల్ రేటింగ్స్ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యాపారులకు రుణాలు ఇవ్వడానికి ఆర్ఆర్బీ చట్టం 1976 కింద ఆర్ఆర్బీలు ఏర్పడ్డాయి. ఢిల్లీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో అక్టోబర్ 19న ఏ పేరిట జాతీయ అభ్యసన వారం నేషనల్ లెర్నింగ్ వీక్ ప్రారంభ కార్యక్రమంలో నరేంద్ర మోడీ మాట్లాడారు. కర్మయోగి శపథ్. ఇటీవల కేంద్ర కేబినెట్ రబీ పంటలకు మద్దతు ధరను ప్రకటించింది. అయితే ఈ క్రింది పంటలకు సంబంధించి సరిగా జతపరచండి. పంటలు పెంపు అనంతరం ఆప్షన్ వచ్చేసి 2, బార్లీ వచ్చేసి 1980, ఆవాలు 5,950, గోధుమ 2,425, కందులు 6,700 అండ్ కుసుమలు 5,940. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాల్లో సరైన వాక్యాలను గుర్తించండి. అన్ని కరెక్ట్ స్టేట్మెంట్సే, 4 స్టేట్మెంట్స్ కూడా. సింగరేణి సంస్థ మిథనాల్ తయారీ ప్లాంట్లో దేశంలోనే తొలిసారిగా థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ను ఉత్పత్తి చేయనున్నారు. రోజుకు 500 kgల కార్బన్ డైఆక్సైడ్ నుంచి 180 కిలోల మిథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో మంచిర్యాల జిల్లా పెగడపల్లి గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే మిథనాల్ ప్లాంట్ను సింగరేణి నిర్మిస్తోంది. దేశంలోని తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ నిర్మాణ బాధ్యత, ప్లాంట్ నిర్వహణను బెంగళూరుకు చెందిన జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ బ్రీత్ అప్లైడ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. దేశంలోని తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ 2025 డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనలను గుర్తించండి. ఇక్కడ 3 మాత్రమే తప్పు, మిగతా 3 కరెక్ట్. తెలంగాణ రాష్ట్రంలో నేత కార్మికులకు ఇన్పుట్ సబ్సిడీ పథకానికి 37.49 కోట్లను మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్న పర్యావరణ సున్నిత ప్రాంత పర్యవేక్షణకు
కేంద్ర పర్యావరణ అటవీ శాఖ అక్టోబర్ 17న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఓ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రైవేట్ భాగస్వామ్యంతో సహజ సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటల పెంపకంపై రైతులకు శిక్షణ అందించేందుకు తెలంగాణలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి అండ్ సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 45(4) ఏ అండ్ సి మాత్రమే అండ్ సి బి రాంగ్. దేశంలోని తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ AMBISను వాడనున్నారు. నేర దర్యాప్తులు కీలకమైన వేలిముద్రలు అరచేతి ముద్రలను విశ్లేషించి నివేదిక ఇచ్చేందుకు తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో 2017 నుంచి ఆఫీస్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ సాంకేతికతను వినియోగిస్తోంది. నమో డ్రోన్ దీదీ పథకంకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? 2 ABC మాత్రమే సరైనవి అండ్ డి రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నమో డ్రోన్ దీదీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర వ్యవసాయ శాఖ నవంబర్ 1న విడుదల చేసింది. 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకం కింద 14,500 మహిళా స్వయం సంఘాలకు డ్రోన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద ఒక్కో మహిళ స్వయం సహాయక సంఘానికి ధరలు గరిష్టంగా 80% మొత్తం కానీ 8 లక్షలు కానీ ఆర్థిక సహాయం అందిస్తుంది. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ 2 రాంగ్ స్టేట్మెంట్ అండ్ 1, 3, 4 కరెక్ట్ స్టేట్మెంట్స్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన 16,000కు పైగా మద్రసా బడులు చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో అర్హత ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ PSUలో ఒప్పందాలకు సంబంధించి తలెత్తే వివాదాల పరిష్కారానికి మధ్యవర్తులను లేదా మధ్యవర్తిత్వ కమిటీని ఏకపక్షంగా నియమించే విధానానికి సుప్రీంకోర్టు కళ్ళెం వేసింది. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 48(3) BA DCE BA DC అండ్ E. ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం బ్రేకింగ్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్. ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఎవ్రీ బ్రీత్ కౌంట్స్ స్టాప్ న్యూమోనిస్ ఇన్ ఇట్స్ ట్రాక్స్. ప్రపంచ పోలియో దినోత్సవం ఎ గ్లోబల్ మిషన్ టు రీచ్ ఎవ్రీ చైల్డ్. ప్రపంచ ఆహార దినోత్సవం రైట్ టు ఫుడ్ ఫర్ ఎ బెటర్ లైఫ్ అండ్ ఎ బెటర్ ఫ్యూచర్. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం ఎండింగ్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మాల్ ట్రీట్మెంట్ యాక్ట్ టుగెదర్ ఫర్ జస్ట్ పీస్ఫుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ ఇది రాంగ్ స్టేట్మెంట్ అండ్ ఫస్ట్ 3 కరెక్ట్. నవంబర్ 7th వచ్చేసి ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం. నవంబర్ 11th జాతీయ విద్యా దినోత్సవం. నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం. నెక్స్ట్ 2015-16లో తెలంగాణ రాష్ట్రంలోని కమతాలపై అర్ధగణాంక శాఖ సమగ్ర సర్వేకు సంబంధించి ఈ క్రింది వాక్యాలను గ్రహించుము. ఇక్కడ A అండ్ B కరెక్ట్ స్టేట్మెంట్స్, CD రాంగ్. తెలంగాణ రాష్ట్రంలో 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి కలిగిన కమతాల యజమానులు 48.46 లక్షలకు పైగా ఉన్నారు. 2015-16లో రాష్ట్రంలో మొత్తం 59.47 లక్షల భూ కమతాలు ఉండగా 2021-22 నాటికి వాటి సంఖ్య 70.59 లక్షలకు పెరిగింది. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిగణించండి అండ్ సరైన జవాబును ఎన్నుకోండి. ఇక్కడ ఏ మాత్రమే కరెక్ట్, BCD రాంగ్. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 2.94 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి పయోల కేశవ్ 2024 నవంబర్ 11న శాసనసభలో ప్రవేశపెట్టారు.
క్రింది వాటిలో సరికాని స్టేట్మెంట్, రాంగ్ స్టేట్మెంట్ ఇది. ఇక్కడ 4th రాంగ్ స్టేట్మెంట్, 3 కరెక్ట్. పేదలకు బియ్యం, ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల రాయితీపై ఇతర నిత్యావసరాల పంపిణీకి ప్రభుత్వం 2024-25 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లో 3,690 కోట్లు ప్రతిపాదించింది. బీసీ సంక్షేమానికి 2024-25 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 39 కోట్లు కేటాయించింది. నెక్స్ట్ 39,000 కోట్లను కేటాయించింది. 2024-25 బడ్జెట్లో దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం 18,497 కోట్లను కేటాయించింది. నెక్స్ట్ 2024-25 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్కు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2 రెవెన్యూ వ్యయం, ఇక్కడ ఈ, సెకండ్ డి, అండ్ థర్డ్ బి, 4th సి, అండ్ బహిరంగ రుణాలు ఏ. ఒకసారి ఎంత కేటాయించారో బడ్జెట్లో అండ్ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకసారి చూసుకోండి. దెన్ నెక్స్ట్ 2024-25 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్లో ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టులో కేటాయింపులకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇది రాంగ్ స్టేట్మెంట్, అండ్ మిగతా 3 కరెక్టే. పోలవరం ప్రాజెక్టుకు హంద్రి నీవా సుజల స్రవంతి, నెక్స్ట్ గాలేరు నగరి సుజల స్రవంతి వాటికి కేటాయించిన అమౌంట్స్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తప్పు ప్రకటనను గుర్తించండి. రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, 3 అండ్ 4 మాత్రమే. 2 రాంగ్, 2 కరెక్ట్. డ్వాక్రా మహిళలకు చేయూత అందించేలా 0 వడ్డీ పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-25 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లో 1,250 కోట్లను కేటాయించింది. 2024-25 పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్లో కూటమి ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, చేనేత, గనుల శాఖకు కలిపి 4 లక్షల కోట్లను కేటాయించింది. సమ్ ఫిగర్ అప్రాక్సిమేట్గా చెప్పాను. ఓకే, దెన్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి, సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఏ అండ్ బి 2 కరెక్ట్ స్టేట్మెంట్సే. 44వ మరియు 45వ ఆసియన్ శిఖరాగ్ర సదస్సు, 21వ ఆసియన్ భారత్ మరియు 19వ తూర్పు ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సును 2024 అక్టోబర్ 9 నుంచి 11 వరకు లావోస్ రాజధాని వియంటియాన్లో జరిగాయి. ఎన్హాన్సింగ్ కనెక్టివిటీ అండ్ రిజైలెన్స్ అనే ఇతివృత్తంతో లావోస్ ప్రధాని సొనిక్సా అధ్యక్షతన ఈ సదస్సులో నిర్వహించారు. నెక్స్ట్ 27వ కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు 2024కు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? 2 ABD కరెక్ట్ స్టేట్మెంట్స్ అండ్ సి రాంగ్. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ CHOGM 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఆఫ్రికా ఖండంలోని సమోవా దేశ రాజధాని అపియాలో జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ వన్ రిజైలెంట్ కామన్ ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ కామన్వెల్త్. 2022 జూన్ 25 ఆఫ్రికా ఖండానికి చెందిన టోగో కామన్వెల్త్లో 55వ సభ్యదేశంగా చేరింది. టోగో. నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి. అండ్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి BADC, BA అండ్ DC. ఉగ్రవాద వ్యతిరేక సదస్సు 2024 న్యూఢిల్లీ. 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ సిడ్నీ. 23వ SCO సభ్యదేశాల ప్రభుత్వాధినేతల సదస్సు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇస్లామాబాద్. దెన్ విపత్తు నష్టాల తగ్గింపుపై ఆసియా పెసిఫిక్ మంత్రిత్వ స్థాయి సదస్సు మనీలా. నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 3 C అండ్ D మాత్రమే సరైనవి అండ్ A అండ్ B రాంగ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలకు సంబంధించి K రాధాకృష్ణన్ కమిటీ తన నివేదికను సమర్పించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నవంబర్ 12న వెల్లడించారు. భారతదేశంలో ఎస్సీలపై 2022లో జరిగిన మొత్తం దౌర్జన్యం కేసులో 97.7% కేసులు 13 రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయి.
నెక్స్ట్ ప్రిజన్స్ ఇన్ ఇండియా నివేదికకు సంబంధించి ఈ క్రింది వాక్యాల్లో ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్? ఏ అండ్ బి మాత్రం సరైనవి, సిడి రాంగ్. సుప్రీంకోర్టుకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ప్లానింగ్ ప్రిజన్స్ ఇన్ ఇండియా నివేదికను రూపొందించింది. 2022 జైళ్ల గణాంకాల ప్రకారం మొత్తం 5,73,220 మంది ఖైదీలు ఉండగా వారిలో 23,772 మంది మహిళలు. ఓకే, ఇక్కడితో డిసెంబర్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ 2 వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.